జీఎస్టీలతో గేమ్ చేంజర్ లాంటి నిర్ణయాలు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్ రైతులు, సామాన్య, పేద, మధ్య తరగతి వాళ్ళకి ధరలు చాలా తగ్గనున్నాయి. ఇక నుంచి 5-18% జీఎస్టీ స్లాబ్స్ మాత్రమే కొనసాగుతాయి. 12-28% జీఎస్టీ స్లాబ్స్ ని పూర్తిగా తొలగించింది జీఎస్టీ కౌన్సిల్. ఏదైతే లగ్జరీ వస్తువులు ఉన్నాయో వాటిపైన 40% పెంచింది జీఎస్టీ కౌన్సిల్. ఈ నెల 22 నుంచి ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. మరి ఏమేం పెరిగాయి, ఏమేం తగ్గాయి చూద్దాం. మనం రోజు వాడే నిత్యావసర వస్తువులు 18% ఉండే జీఎస్టీ ఇప్పుడు 5% చేశారు. ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్ ఇలాంటి వాటిపైన 5% చేశారు జీఎస్టీ. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ 12% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5% చేశారు. దీంట్లో వచ్చేసి వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, మిక్సర్స్, వంట సామాగ్రి, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, సీ ఫుడ్స్, చాక్లెట్స్, అలాగే బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా 5% చేశారు. 12% ఉన్నది 5% తగ్గించారు. నెక్స్ట్ ఇదందరికీ ఉపయోగపడేది హెల్త్ ఇన్సూరెన్సెస్. ఇవి 18% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 0% చేశారండి, 0%. వీటిల్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా పాలసీలు ఉంటాయి కదా, అవన్నీ 0% చేసేశారు. నెక్స్ట్ వ్యవసాయ పరికరాలకు సంబంధించింది రైతులకి గతంలో 12% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5% చేశారు. వీటిలో ట్రాక్టర్లు, బయోఫెసైడ్స్, మైక్రో న్యూట్రిషియన్స్, డ్రిప్ ఇరిగేషన్స్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పరికరాలు అన్నీ కూడా 5% చేశారు. నెక్స్ట్ వాహనాలకు సంబంధించింది మెయిన్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, 12% ఉండే జీఎస్టీ ఇప్పుడు 5% చేశారు. ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే. ఈ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి కదా, గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18% మాత్రమే చేశారు. వీటిలో పెట్రోల్ హైబ్రిడ్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి కార్లు, 1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లు మొత్తం ఇప్పుడు 18% చేశారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది గతంలో 12% ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5% చేశారు. వీటిలో ఫ్యాన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇటువంటి సంబంధించింది 5% చేశారు. మిగతా ఇవి టీవీలు ఉన్నాయి కదా, 32 ఇంచెస్ టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్ లాంటివి 28% ఉన్న జీఎస్టీ 18% చేశారు. నెక్స్ట్ పాన్ మసాలా సంబంధించింది వీటిపైన ఏకంగా 40% జీఎస్టీ పెంచారు. వీటిల్లో పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఇలాంటి వాటిపైన 40% జీఎస్టీ పెంచింది. పేద మధ్యతరగతి వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి ఈ జీఎస్టీ సవరణలో. ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ జీఎస్టీలని చాలా తక్కువ చేసింది. అండ్ హై లగ్జరీ ఉన్న వాళ్ళకి మాత్రం జీఎస్టీ పెంచింది, 40% చేసింది. మనకి పేద మధ్యతరగతి వాళ్ళకైతే జీఎస్టీ తగ్గించారు.